ఏమండి, చెడిపోయిన వాళ్ళతో, శాపగ్రస్తులతో మీరు స్నేహాలు చేస్తారు. దానివల్ల మీకు ఏ మంచి జరగకపోగా ఇంకా మీ క్యారెక్టర్ మీద బ్యాడ్ పడుద్ది. మీరు ఒక త్రాగుబోతుతో స్నేహం చేయండి, మందు తాగకపోయినా ఆడి బతుకు ఎంతసేపు తాగుబోతులతోనే కదండి అంటారు. ఒక వ్యభిచారం చేసే మనిషితో స్నేహం చేయండి, మీరు వ్యభిచారం చేయకపోయినా ఆ ముద్ర మీ మీద కూడా పడిపోతుంది. నిజం. అబద్ధాలు ఆడే వాళ్ళతోనో, వ్యభిచారం చేసే వాళ్ళతోనో, ఈ పాపం చేసే వాళ్ళతో స్నేహం చేస్తేనండి ఆ ముద్ర మీకు కూడా వచ్చేస్తుంది. మీరు తెలియక ఏం చేస్తారనంటే, ఏముందలేండి, ఎవరితో ఆడుకుంటుంది, మనకెందుకు, వాళ్ళతో మనం ఏం చేస్తామని అనుకుంటారు. నువ్వేం చేయకపోవచ్చు, కానీ ఆ చెడు అనే ప్రభావం నీ మీద మాత్రం పడుద్ది. అట్లాంటి వాళ్ళతో స్నేహం చేయటం కాదండి, ప్రతి వారం చక్కగా తలస్నానం చేసి నువ్వు వారం అంతా పని చేసుకో. చక్కగా ఈ విశ్రాంతి దినాన వచ్చి ప్రార్థనలో ఉండు. నీ పిల్లలు ఎలా ఆశీర్వదించబడతారో చూడు, నీ కుటుంబం ఎంత దీవించబడుద్దో చూడు. అబ్రహాము ఆశీర్వాదం అండి మనవాళ్ళకి, ముని మనవాళ్ళకి, తరతరాలకి వెంటబడిందండి ఆశీర్వాదం. ఈ రోజున మీరు భక్తిని చేస్తే, మీరు ప్రార్థనకు వచ్చి ఇలా ప్రభువుని వేడుకుంటూ ఉంటే ఇది ఎక్కడికి పోదండి. దేవుడు ఆయన సన్నిధిలో నీకు నువ్వు వచ్చిన దగ్గర నుండి ప్రతి క్షణాన్ని ఆయన లెక్కలో పెట్టుకుంటాడు, విడిచిపెట్టడు. నువ్వు ఆయన దగ్గర ఎంతసేపు గడిపావు, ఆయన దగ్గర ఎన్ని మాటలు విన్నావు, ఆయన దగ్గర ఎంత ప్రార్థన చేసావు, ఆయనతో నువ్వు ఎంత సమయాన్ని గడిపావు, మొత్తం అంతా లెక్క వేసుకొని నీకు తగినంత ఆశీర్వాదాన్ని తప్పక నీకు ఇస్తాడు. నీకు ఆశీర్వాదం ఇవ్వడమే కాదు, నీ బిడ్డలకు కూడా ఇస్తాడు. చూడండి, అబ్రహాము దేవునితో సహవాసం చేయడాన్ని బట్టి అబ్రహాము లేకపోయినా అబ్రహాము పిల్లల్ని ఆశీర్వదించాడు దేవుడు. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థనా కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దైవజనులు, నేటి కాలపు కన్నీటి ప్రవక్త అనేక నెలలు ఉపవాసములో గడిపి సిలువ శ్రమను తన శరీరమునందు రుచి చూచిన పవిత్రమైన దైవజనులు క్రీస్తు రాయబారి గారు దేవుని ప్రజలెవ్వరూ అప్పులు, జబ్బులు, అశాంతితో ఉండకుండా దేవుని దయలో క్షేమము కలిగి ఉండాలని ఆశించి మన ఆత్మీయ పితరులైన దావీదు, మొర్దెకై, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో చేసిన విధంగా నేడు దేవుని కృప పొందిన దైవజనుడు క్రీస్తు రాయబారి గారు గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి దేవుని ఎదుట కన్నీటితో ముఖాముఖిగా ప్రార్థించెదరు. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహా ప్రార్థనలో పాల్గొని ఇప్పటికే వేలాదిగా ప్రజలు దీవించబడి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను దోషము తొలగి దీవెనలు కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దేవుని దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. ఈ శక్తిగల ప్రార్థనా కూడిక జరుగు స్థలముల వివరములు: నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. మాది ఒంగోలు అండి. నా పేరు మణికుమారి. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నేను తలస్నానం చేసిన వెంటనే నాకు జలుబు చేసి ఆయాసంగా ఉండేది. చలికాలం వచ్చిందంటే బాగా ఇబ్బంది పడేదాన్ని. గుండెలు పట్టేసినట్టు, ఊపిరాడక చాలా ఇబ్బంది పడేదాన్ని. అయితే ఇక్కడ క్రీస్తురాయబారు దగ్గర ప్రార్థన చేయించుకొని అభిషేకం పొందుకున్న తర్వాత నాకు ఆయాసం నుంచి విడుదల కలిగింది. అంత మాత్రమే కాదు, నా 2 పిల్లలు డాక్టర్ చదవడానికి దేవుడు కృప చూపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా భర్త మారాడు. మా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. దేవుని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. క్రీస్తు రాయబారి గారికి నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు: ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం,
మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. నా పేరు ప్రేమలత. మా కొడుకు ఇంజనీరింగ్ చదువుకున్నాడు. చదువు అయిపోయింది కానీ ఉద్యోగం రాలా. ఉద్యోగం కోసం 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాడు. 1 సంవత్సరం తిరిగిన తర్వాత ఉద్యోగం కావాలంటే ₹1,00,000 కట్టమన్నారు అన్నాడు. నా బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి ₹1,00,000 తెచ్చి ఇచ్చాను కానీ వాళ్ళు ఉద్యోగం ఇవ్వాల. అడుగుతూ ఉంటే ఇస్తామయ్యా ఇస్తామంటున్నారు, ఇవ్వట్లా. ఇక మేము నిర్ణయించుకున్నాము, ఇక్కడ ప్రార్థన కోటాలు జరుగుతున్నాయి, అక్కడ కనిపోయి దేవుడిని అడుగుకుందాం ఇస్తారని అనుకున్నాను. ఇక్కడ ప్రార్థన కోటాలకి వచ్చాము. ఫస్ట్ నెలలోనే అయ్యగారు చెప్పాడు, 7 నెలలు క్రమం తప్పకుండా రండి, మీకు దేవుడు సహాయం చేస్తారన్నాడు. 7 నెలలకు క్రమం తప్పకుండా వచ్చాము. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 45,000 జీతము. మొదటి నెలలో వచ్చిన జీతము దేవుని కానుకిస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం
8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు.